త్రిపురనేని చిట్టిబాబు గారి యొక్క మరణం చాలా విషాదకరం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకి సద్గతులు ప్రాప్తించాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. చిట్టిబాబు గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వారసత్వం తీసుకొని సినీ రంగంలో ఎనలేని సేవలు చేయడం జరిగింది. సినీ రంగానికి సంబంధించిన అనేక రకాల రచనలతో పాటు అనేక రకాల కార్యక్రమాలు చేయటం, స్వయంగా నటించడం, వీటితో పాటు సినీ పరిశ్రమకి ఎనలేని సేవ చేయడం జరిగింది. అనేక మంది కార్మికులకు సంబంధించిన విషయాల పట్ల ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఏవైతే చేకూరాలో అవి చేకూరే విధంగా, అలాగే ఛాంబర్ సంబంధించి అనేక కార్యక్రమాల్లో కూడా అంతే చురుగ్గా పాల్గొనేవాళ్ళు. ఆ విధంగా ఏ పరిశ్రమ నుంచి అయితే ఆయన రావటం జరిగింది, ఆ పరిశ్రమకి వాళ్ళ నాన్నగారిలాగే ఎనలేని సేవ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత రాజకీయ రంగంలో కూడా రావటం జరిగింది. అనేక రకాల విషయాల పట్ల పూర్తి అవగాహన కలిగి వాటిని మాట్లాడాలని చెప్పి, అలాగే దేశానికి సంబంధించిన ఏ విషయానైనా నిర్మోహమాటంగా మాట్లాడేవాళ్ళు. ఆ విధంగా ఒక గొప్ప ప్రఖర జాతీయవాదిగా ఉండేవాడు. దేశానికి సంబంధించిన ఏ విషయం పట్ల కూడా ఎక్కడా కూడా విషయాలు లేకుండా మాట్లాడేవాళ్ళు. ఎవరు ఏమనుకుంటున్నా కూడా ఆయన దాన్ని లెక్క చేయకుండా ఆ విధంగా మాట్లాడటం, అలాగే దాంతోపాటు అనేక రకాల యూట్యూబ్లో కూడా ఆయన ప్రసంగాలు చేయటం, ఆ విధంగా ప్రజల్ని చైతన్యం చేసే ఒక కార్యక్రమంలో కూడా నిరంతరం ఉండేది. అలాగే ఎప్పుడు ఆవేదన పడుతుండేవాడు. ఈ విధంగా జరిగిపోయింది, ఆ విధంగా జరిగిపోయింది, ఆ విధంగా అది బాగు చేయాలి, ఇది బాగు చేయాలని చెప్పి ఆవేదన కూడా వ్యక్తపరుస్తుండేవాడు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీలో ఒక మంచి కార్యకర్తగా పనిచేయడం జరిగింది. ఏ కార్యక్రమం ఇచ్చినా వెళ్ళటం, ఎక్కడ క్యాంపెయిన్ ఉండా కూడా ఆయన వెళ్ళటం, ఆ విధంగా తిరగటం, ఆ విధంగా పనిచేస్తూ, అలాగే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అనేక రకాల విషయాల పట్ల కూడా ఆ విధంగానే స్పందించేవాళ్ళు. ఆ విధంగా పోరాటం చేస్తూ సుదీర్ఘకాలం పాటు అనారోగ్యంగా ఉండే సుమారు ఐసీయూలో ఒక 6 నెలల పాటు పోరాటం చేసి బయటకు వస్తాడంటే ఆయన చాలా స్ట్రాంగ్ మ్యాన్. ఆ విధంగా బయటకు వస్తాను, కానీ నిన్న తెలిసిందే ఆ విధంగా ఆయన మరణించారని చెప్పి. ఆయన మరణం ఒక సేవా తత్పరుడు, అలాగే కళామ తల్లికి కూడా సేవ చేసిన గొప్ప వ్యక్తి. ఆయన మరణించడం తీరని లోటుగా భావిస్తూ ఆయనకి సద్గతులు ప్రాప్తించాలని భగవంతుడు ప్రార్థిస్తాను. త్రిపురనేని మహారథి గారి తనయుడు త్రిపురనేని వరప్రసాద్ అంటే చిట్టిబాబుగా ప్రాముఖ్యత పొందినటువంటి ఒక సినీ ప్రొడ్యూసరు, సినీ దర్శకుడు, నటుడు వారు మన మధ్య లేరు. వారి ఒక సేవలు సినీ రంగానికి మర్చిపోరాంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో చాలా చురుగ్గా, చాలా సక్రియంగా, క్రియాశీలమైనటువంటి పాత్రతో వారు పనిచేసేవారు. దురదృష్టవశాత్తు వారి అనారోగ్యం చేపట్టి ఈ మధ్య కొంతకాలం హాస్పిటల్లో వారు ఉన్నారు. వారి యొక్క భౌతిక కాయాన్ని ఈరోజు ఫిల్మ్ చేంబర్స్లో పెట్టడం జరిగింది. నేను, మా స్పోక్స్ పర్సన్ సుభాష్ గారు, వారి అబ్బాయి నరోత్తమ్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని కలిశాను. చిట్టిబాబు గారు మా పార్టీకు, సినీ రంగానికి వారధి. ఈరోజు సినీ రంగంలో ఉన్న పరిచయాలు పార్టీకు అనేక సార్లు అనేక సహకారాన్ని, సహాయాన్ని అవసరం పడ్డప్పల్లా ఎన్నో పార్టీ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయేటటువంటి ఒక రీతిలో వారు పనిచేశారు. వారి లోటు సినీ రంగానికి, వారి కుటుంబానికి కాకుండా మా పార్టీకి కూడా ఒక పెద్ద లోటుగా మేము భావిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి, సద్గతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతాం. ఈయన పోవడం చిత్ర పరిశ్రమకే పెద్ద లోటు అండి. ఎందుకంటే ఆయన మహారథి గారి అబ్బాయి అయినా కూడా, మహారథి గారి అబ్బాయిని కాకుండా ఆయనకు ఉన్న నాలెడ్జ్ కానీ, ఆయనకు ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ కానీ ఎవరికీ లేదు. స్తోత్రపురం దొంగలు అనే సినిమా చేశారు. ఆయన డైరెక్ట్ చేసి రచన చేశారు. అప్పటి నుంచి నాకు పరిచయం. తర్వాత బీజేపీలోకి వెళ్ళారు. ఆయన ఎలాగంటే ఏదన్నా డిబేట్లో నిక్కర్స్గా చెప్తాడు. ఆయన బీజేపీలో ఉండి బీజేపీలో ఏంటంటే వాళ్ళని వదిలేసి వచ్చాడు. ఆయన అంత నిక్కర్చ్ అయినటువంటి మనిషి. లోపల కల్మషం ఏమి ఉండదు. అది నిజం కాబట్టి ఎవరేమనుకుంటారనేది అనవసరం. కడుపులోంచి బయటకు వచ్చి చెప్పేస్తాడు. అంత మంచి వ్యక్తి, ప్లస్ మంచి విజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయన పోవడం చాలా బాధాకరమైన విషయం. నిజంగా నా తమ్ముడు అని ఇచ్చేసేవాడు. చాలా ఆప్యాయతని నేను బయటికి చెప్పుకోలేను. అంత అభిమానం. ఏదన్నా సరే తమ్ముడు ఇలా ఉంది, అలా చేద్దాం అని అనేవారు. అటువంటి నాకు ఒక
ఒక సోదరులాగా నాకు ఇచ్చే సలహాలు కానీ ఇవి కానీ అవి నేను కోల్పోయాను ఇప్పుడు ఆ మహానుభావుడు పోవటం వల్ల. అతని ఆత్మశాంతి కలగాలని భగవంతుడు కోరుకున్న అలాగే వాళ్ళ కుటుంబానికి నేను చేస్తున్నాను. నమస్కారం. మీరు కలిసి ట్రావెల్ చేసిన మూమెంట్ ట్రావెల్ చేసాం మేము. అంటే ఢిల్లీ వెళ్ళాము, బీజేపీ ఇది ఉంటే నేను సాయి కుమార్ అందరం వెళ్ళాము. అప్పుడు అందరిని పరిచయం చేశారు, అద్వానీ గారిని అందరిని పరిచయం చేశారు. తర్వాత మన ఆవిడ లేడీ ఒక ఆమె ఉండేది, ఆమె తర్వాత చనిపోయారు ఆవిడ. వాళ్ళందరం కలిపి చేసిన తర్వాత మళ్ళీ మేము అన్నాడు తమ్ముడు ఈ బీజేపీ ఇది అదని చెప్పి తర్వాత ఏంటంటే చిన్న అది కొన్ని నచ్చకపోతే బయటకు వచ్చాడు బీజేపీ. వచ్చి తర్వాత మేము ఇద్దరం కలిసి అదే రామజన్మభూమి దీనికైతే అక్కడికి వెళ్ళి మొత్తం అక్షంతలు అవి తీసుకొచ్చి అందరికీ మా ఇంటికి కూడా వచ్చి మళ్ళీ మా ఇంటికి సాలు కప్పి నాకు మా మిస్సెస్కి నాకు ఇది అక్షంతలు ఇచ్చి అంటే అతను ఆత్మీయతని మనం ఇచ్చాను. రెండోది ఏంటంటే అలా సన్ను చాలా బాగా ఆయన లాస్ట్ 6 నెలల నుంచి చాలా బాధపడుతున్నాడు అనారోగ్యంతో. వాళ్ళ సన్ను అంటే ప్రతి సన్ను తండ్రికి ఇది చేస్తాడు కానీ చాలా కష్టం. అంటే లాస్ట్లో అంకుల్ ఆ బాధ చూడలేకపోయాం, ఆ బాధ నుంచి భగవంతుడు విముక్తి ఇచ్చాడు ఆయనకి అని చెప్పి అన్నాడు. బాబు నేను ఊళ్ళో లేను, నీ గురించి వచ్చాను ఇవాళ. ముందు నుంచి మీకు హెల్త్ ఇష్యూ తెలుసా? ఆయన అనారోగ్యం అంటే అబ్రాడ్ వెళ్ళి వచ్చిన తర్వాత అబ్రాడ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎలాగైందండి తెలియదు నాకు. అప్పటికే ఏంటండి హెల్త్ ఇష్యూ? ఏం లంగ్ ఇన్ఫెక్షన్ ఏదో అంటే అది మేము తెలిసేటప్పటికే హాస్పిటల్లోనే ఉంటున్నాడు ఆయన. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది. ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చారు, మళ్ళీ ఇదైతే మళ్ళీ తీసుకెళ్ళారు. 6 months హాస్పిటల్ అవునాడు. చాలా దారుణం అది. అంటే అంతే భగవంతుడు చాలా మంచి వ్యక్తి, నాకు చాలా బాగా. సినిమా ఏదైనా కలిసి చేశారు? లేదు, స్టువర్టపురం దొంగలు చేసేటప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో చేశారు. అప్పుడు వేషం కోసం వెళ్ళానమాట. తమ్ముడు నువ్వు మంచి ఆర్టిస్ట్ ఇదని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసేవాడు, చాలా ఎంకరేజ్ చేసేవాడు.